హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సమోసాలు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: దానికి మైదా పిండి ఇలాగా కలుపుకోవాలి. కొన్ని మంచినీళ్ళు పోసుకోవాలి, కలుపుకోవాలి. నేనే ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నానో చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని కొంచెం ఊరకాయలు కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, నేను మా తమ్ముడు. క్యాబేజీ తురుముకున్నాం ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు తురుముకున్నాం ఫ్రెండ్స్. గిన్నెలో వేసుకుందాం. కోసుకుంటున్నా. మా అమ్మ మాతో చేపించింది ఫ్రెండ్స్. ఎలా చేస్తున్నామో చూడండి. కరివేపాకు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు కోసుకుందాం, కొత్తిమీర కట్ చేసుకుందాం, గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు మసాలా పక్కన పెట్టుకొని పిండిని చపాతీ లాగా చేసుకోవాలి. దాన్ని లైట్గా కాల్చుకోవాలి, ఎక్కువగా కాకుండా లైట్గా. సమోసా పిండిని మనం చపాతీలని సమానంగా వేసుకొని కట్ చేసుకుందాం. ఒక్కొక్క చపాతీలో 3 సమోసాలు అవుతాయి ఫ్రెండ్స్. మిగతా సైడ్ కట్ చేసుకున్నాక వాటిది అవి కట్ చేసుకొని వేయించుకొని ఈ మసాలా లాగా వేసుకుందాం. కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. బాగా అయితే ఫ్రెండ్స్ ఒక్కొక్క చపాతీ. We should never let go, so tell me who you love, baby. Take a moment to unwind, fix yourself and realign yourself with the world, baby. Breathe slow, baby, ఈ సమోసా అతికించుకోవడానికి పిండి ఫ్రెండ్స్. ఇందాక మనం కట్ చేసుకున్న చపాతీ సైడ్ ముక్కలని డీప్ ఫ్రై చేసుకొని ఈ డీప్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనే అవి మన మసాలాలో వేసుకోవాలి. ఉప్పు, కారం, జీలకర్ర, మసాలా, పసుపు కలుపుకుందాం.
కలుపుకున్న తర్వాత మనం అన్నీ చేసి సమోసాలు లాగా చేసుకుందాం. ఫోల్డింగ్ బాగా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దాంట్లో మన రెసిపీ వేసుకోవాలి. మసాలా అలా వేసుకొని పిండితో అతికించాలి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఎంత బాగా అతికిస్తుందో. ఇలా మడత పెట్టుకొని మిగతా సైడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది అవసరం వస్తే కట్ చేసుకోవచ్చు, లేకపోతే అది కూడా మడత పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఎన్ని ఇలాగ చేసిందో. వీటిని మనం నూనెలో వేయించుకోవాలి. గ్యాస్ ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. మా అమ్మ పచ్చిమిరపకాయలు కూడా వేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉన్నాయో. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. వేడి వేడి సమోసాలు కచ్చెప్